వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు వంటగది ఈరోజు సగం సర్దుకుంటున్నాను. రేపు మిగతా సగం సర్దుకుంటాను. నేను ముందు ఇలాంటిది షీట్ తీసుకొని అంటించుకుంటున్నాను. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీషోలో. నేను ముందు మీషోలో నుండి తెప్పించుకున్నాను. బయట కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈ అరలోనూ అంటించుకుంటున్నాను. ముందు ఈ అరకి సరిపడగా సమానంగా కొలత తీసుకోవాలి. ఇలాగా కొలత తీసుకొని దీనికి సరిపడగా కట్ చేసుకోవాలి. సరిపడగా కట్ చేసుకున్నాక తర్వాత ఇలాగ అంటించుకోవాలి. ఇలాగ పేపర్ తీసుకుంటూ అంటించుకుంటూ రావాలి. స్లోగా చేయి పెట్టుకొని ఇలాగ స్లోగా తీసుకుంటూ అంటించుకుంటూ రావాలి. నేను కిచెన్లో అంతా ఇలాగా నేను సర్దుకున్నాను మొత్తం అంతా. మా కిచెన్లో కరెంట్ కుక్కర్లో బ్రెడ్ కాల్చుకునేది, బ్రెడ్ సమోసా టైప్లో చేసుకునేది, పప్పులు పోసుకునే డబ్బాలు, కప్పులు, కిందేమో మిక్సీ గ్రైండర్, వేడి నీళ్ళు కాసుకునేవి, గుడ్లు ఉడకబెట్టుకునేవి. కింద అంతా ఇలాగ ఖాళీగానే ఉంటుంది. నూనె టిన్లు 2 పెట్టుకున్నాను. గిన్నె స్టాండ్లోనూ నేను ఇలాగ సర్దుకుంటున్నాను. కూరగాయలు పెట్టుకునేవి. ఇవి మీషోలోనూ ఆర్డర్ పెట్టుకున్నాను. మొత్తం 6 వచ్చినాయి. మొత్తం గిన్నెలన్నీ ఇలా సర్దుకున్నాను. గరిటెలు ఇక్కడ ఇలాగే పెట్టుకున్నాను. కొన్ని గరిటెలు ఇక్కడ ఉంటాయి, కొన్ని గరిటెలు అవన్నీ ఇక్కడ ఉంటాయి. చిన్న చిన్న ప్లేట్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఉల్లిపాయలు కోసుకునే కట్టరు, మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. యాపిల్ కోసుకునేది ఒకటి, అది కూడా మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నది. మంచినీళ్ళు బింది, ఇది మంచినీళ్ళు తిన్నాయి. కందిపప్పు, బియ్యం, ఇడ్లీ రవ్వ, పంచదార, కందిపప్పు, బొబ్బరపప్పు, కూరొడియాలు, ఈ మసాలా సామాన్లు ఇవన్నీ. టీ పొడి, పంచదార, కారం, పసుపు, పాలలో కలుపుకునే పౌడరు, ఇవన్నీ నేను ఇక్కడ సర్దుకుంటాను. కిందేమో ఇలాగ సామాన్లు సర్దుకుంటాను. వంటకు సంబంధించిన సామాన్లు ఇక్కడ సర్దుకుంటాను.
అంటే ఉప్పు కా ఉప్పు ఎండుమిరగాయలు అవన్నీ ఇక్కడ సర్దుకుంటాను. మిగతా ప్లాట్ఫారం లాగా ఇలాగ ఖాళీగా ఉండిపోద్ది. ఇలాగ 2 పొయ్యిలే ఉంటాయి. మాకు ఇంట్లోకి సంవత్సరం సరిపడగా సరుకులు కొనేసుకుంటాం. కాకపోతే మొత్తం అన్నీ పైన ఉంటాయి. మాకు కిందకి కావాల్సిన మట్టుకు తీసుకుంటాం. ఇవన్నీ పొళ్ళు, మిగతా ఈ కందిపప్పు, మినపప్పు, బొబ్బర పప్పు అవన్నీ పప్పులకు సంబంధించినవి అన్నీ సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం. మిగతా అవన్నీ నెలకి సరిపడగా తీసుకుంటాం. ఇదేనండి మా కిచెన్ టూర్ ఈరోజు. ఇలా బుద్ధుడి బొమ్మ ఉంటుంది, దానికి ఇలాగ ఫ్లవర్స్, దానిపైన వినాయకుడు.